వాట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్, దేవుడు ఏదైతే సృష్టించాడో, సాటన్ వాంట్స్ టు డిస్ట్రాయ్ ఇట్. సాతానుడు దాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నో, లాస్ట్ వీక్ we started studying the 4th chapter, which is the practical part of our Christian journey. క్రైస్తవ ప్రయాణంలో క్రియాశీలకంగా, ప్రాక్టికల్గా మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాల గురించి మనం చూస్తా ఉన్నాం. దాంట్లో పౌలు భక్తుడు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికంతోను నడుచుకొని వల్లని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. I therefore, a prisoner of the Lord, urge you to walk in manner worthy of the calling to which you have been called, with all humility and gentleness, with patience, bearing with one another in love, eager to maintain the unity of the Spirit in bond of peace. అయితే what we have to understand is this. This is a very important message. చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం. అందుకనే పౌలు భక్తుడు తన యొక్క అర్జెన్సీని అక్కడ చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తా ఉన్నాడు. అండ్ దెన్ హీఈస్ ఆస్కింగ్ అస్ టు వాక్ వర్దీ ఆఫ్ ద కాలింగ్. వాక్ వర్దీ ఆఫ్ ద కాలింగ్ అని అంటే, ఇప్పుడు కొన్ని కంపెనీస్లో పనిచేసినప్పుడు యూ హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడే ఆ డ్రెస్ కోడ్ ఉంటుంది. బట్ వన్స్ యూ కమ్ బ్యాక్, యు ఆర్ ఇన్ యువర్ రెగ్యులర్ డ్రెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ పోలీస్ అనుకోండి, మీకు ఒక డ్రెస్ ఉంటుంది, పోలీస్ వేసుకునేటువంటి డ్రెస్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత యూ రిమూవ్ దట్. సో దట్ ఈస్ ది జాబ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ దట్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏమన్నాడంటే, యాజ్ ఎ క్రిస్టియన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ డ్రెస్ కోడ్. బట్ ఆ డ్రెస్ కోడ్ త్రూఅవుట్ ద లైఫ్ ఉండాల్సిందే, అట్ ఎవ్రీ టైమ్. దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ అండ్ యు ఆర్ విల్లింగ్ టు బి కాల్డ్ అట్ ఎనీ టైమ్. ఏ టైంలో అయినా పిలవబడటానికి, ఏ టైంలో అయినా కూడా you are ready to be used by God. అదే అనమాట. ఫర్ దాట్ హీ సేస్ యూ నీడ్ టు హ్యావ్ 4 things. ఒకటి ఏంటంటే హ్యూమిలిటీ, సంపూర్ణ వినయముతో. ఇట్స్ అన్ యాటిట్యూడ్ విచ్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు నుంచి మనం పొందేటువంటి యాటిట్యూడ్. హ్యూమిలిటీ అన్నప్పుడు యు ఆర్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క అధీనంలో నువ్వు ఉన్నావని అర్థం. రెండోది ఏంటంటే జెంటిల్నెస్. Gentleness or meekness is not weakness. It is opposite to revenge or retaliation. You are not retaliating. You are allowing God to work on your behalf. నీ తరపున దేవుడు పని చేయాలని ఇష్టపడుతున్నావు. థర్డ్ వన్ ఈజ్ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. బికాస్ యు ఆర్ మీక్ అండ్ హంబుల్, ఇట్స్ వెరీ ఈజీ టు బి హ్యావింగ్ దట్ లాంగ్ సఫరింగ్. నువ్వు సాత్వికముతోను వినయముతోను ఉన్నావు కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉండటం అనేది సులభతరం అవుతుంది. ఆ దీర్ఘశాంతం ఉన్నప్పుడు ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ ఉంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ అండర్స్టూడ్. చాప్టర్ 4 verses 1 to 6 ని 3 partsలో స్టడీ చేయొచ్చు. పార్ట్ 1 ఏంటి అని అంటే, ది క్రియేషన్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ. ద క్రియేషన్ ఆఫ్ ద క్రిస్టియన్ యూనిటీ. క్రైస్తవ ఐక్యత ఏ విధంగా సృష్టింపబడింది. వి లెర్న్ ఇట్ ఫ్రమ్ 4 to 6. అది ఈరోజు చూస్తున్నాం. Last week we have seen the character of the Christian unity. The character of the Christian unity, verses 1 and 2. ఇక 3వ వచనం నిన్న లాస్ట్ వీక్ కొంచెం చదివాం, ఇప్పుడు కొంచెం చదువుతాం. ద చార్జ్ టు బిల్డ్ ద యూనిటీ. ఏ యూనిటీని దేవుడైతే సృష్టించాడో, ఏ క్యారెక్టర్ని అయితే మనం కలిగి ఉన్నామో, దానితో ఈ యూనిటీని కాపాడటానికి ప్రయత్నించారు. నౌ లెట్ మీ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్. ఎట్లా అంటే, సాతానుడు వాడికి ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఏంటంటే టు బ్రేక్ ద యూనిటీ. వాడు ఐక్యతను చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నౌ యూ క్లియర్లీ నో స్ట్రాంగెస్ట్ చర్చెస్, చాలా శక్తివంతమైనటువంటి పరిచర్య చేసినటువంటి సంఘాలు, మిషన్ ఏజెన్సీస్, క్రిస్టియన్ ఫెలోషిప్స్, క్రైస్తవ సహవాసాలు, బికాజ్ ఆఫ్ డిస్యూనిటీ, ఐక్యత లేకపోవటం బట్టి విచ్ఛిన్నమైపోవటం, నాశనం అయిపోవటం జరుగుతున్నది. I don't want to name the churches or fellowships. సహవాసాల పేరు కానీ సంఘాల పేర్లు కానీ ఎత్తడానికి నేను ఇష్టపడలేదు. ఇట్ డజంట్ లుక్ గుడ్. కానీ మీకు తెలుసు, ఎప్పుడైతే ఐక్యత కోల్పోతాం, కోర్టులకు వెళ్ళటం, కొట్లాడుకోవటం,
తర్వాత విచ్ఛిన్నమైపోవటం జరుగుతూ ఉంటుంది. అయితే హిస్టారికల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకవేళ కనుక డిస్యూనిటీ కనుక వచ్చినట్లయితే నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో, యూనివర్సల్ లెవెల్లో ఏ విధంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది, ఇన్ వాట్ కెపాసిటీ యూ క్యాన్ సీ ద ఇంపాక్ట్ వెన్ దెర్ ఇస్ డిస్యూనిటీ అనేది. నౌ బుక్ ఆఫ్ రెవల్యూషన్లో వీ హ్యావ్ 7 చర్చెస్. ఎఫెసస్ కానీ, స్మరణ, పెర్గమం, తయతీరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవదోకియా. ఈ 7 చర్చెస్ వెరీ పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటి సంఘాలు. అమాంగ్ దీస్ 7 చర్చెస్ ది స్ట్రాంగెస్ట్ ఈస్ ది చర్చ్ అట్ ఎఫెసస్. వాళ్ళకి రాసిన ఉత్తరమే ఇప్పుడు మనం చదువుతున్నాం. ఇట్స్ ది స్ట్రాంగెస్ట్ చర్చ్. ఎందుకనంటే క్రిస్టియానిటీ ఏషియా మైనర్ అంతా కూడా స్ప్రెడ్ అవుట్ అయ్యింది ఎఫెసస్ ని బేస్ చేసుకొని. జాన్ అక్కడే ఉన్నాడు, తిమోతి అక్కడే ఉన్నాడు, పాల్ అక్కడే ఉండి పరిచయం చేశాడు. సో ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ చర్చ్. అయితే ఆ చర్చ్లో వచ్చినటువంటి డిస్యూనిటీని బట్టి ఏం జరిగింది? ఈ చర్చెస్ స్మరణ, పెర్గమం, తయతీరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవదోకియా, ఈ చర్చెస్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ని బట్టి, ఫెలోషిప్లో ఉన్నటువంటి డిస్యూనిటీని బట్టి ఏం జరిగిందో మనం చూద్దాం. ఫస్ట్ 400 years అంటే క్రిస్టియానిటీ స్టార్ట్ అయినటువంటి 30 AD నుంచి 430 AD దాకా, ఫర్ 400 years ఎఫెసస్ సిటీ, ద చర్చ్ అట్ ఎఫెసస్ వాజ్ ది పవర్ఫుల్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. ప్రపంచంలో అతి శక్తివంతమైనటువంటి సంఘము అని చెప్పుకోవాలి. మనకి తెలిసినట్లుగా 325 ADలో when Constantine became very powerful and the first Christian emperor, మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తిగా అయిపోయినప్పుడు ఆయన ఈ టర్కీ దేశంలో, అంటే అప్పట్లో దాన్ని బిథేనియా అని, ఏషియా మైనర్ అని అంటూ ఉంటారు, ఆ టర్కీ దేశంలో తన రాజధాని కట్టుకున్నాడు. దాన్ని కాన్స్టాంటినోపుల్ అని అన్నారు. ఆ టర్కీ దేశంలోనే మనకి ఈ 7 సంఘాలు కనబడతాయి. అంటే ఎఫెసస్ అనేటువంటి పట్టణం టర్కీ దేశంలో ఉండేది, ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నది అని చెప్పుకోవాలి. అయితే 325 ADలో కాన్స్టాంటైన్ వాంటెడ్ టు బిల్డ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్ద చర్చ్ కడదాం అనుకున్నాడు. దాన్ని హ్యాగియా సోఫియా అని అంటారు. అది కట్టడానికి నియర్లీ 200 years పట్టింది. 532 ADలో ఎంపరర్ జస్టీనియన్ దాన్ని ముగించాడు. For several years, at least for 500 years, that was considered to be the biggest church in the world. The biggest church in the world. హ్యాగియా సోఫియా అనేటువంటిది. అయితే ఆ యొక్క చర్చెస్లో లేకపోతే టర్కీ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ మధ్యన విభేదాలు వచ్చాయి. దెర్ వర్ 2 groups. ఆ గ్రూప్స్ని గమనించినటువంటి వాళ్ళు ఒటమన్ కింగ్స్ అంటారు, అంటే ముస్లిం లీడర్స్. వీళ్ళంతా వాళ్ళు ఒక గుంపుకి దగ్గరై ఇంకో గుంపుని ఓడగొట్టేసి ఫైనల్గా దే టుక్ ఓవర్ ద హోల్ టర్కీ. టర్కీ దేశాన్ని మొత్తాన్ని కూడా అధీనం తీసుకున్నాడు. ఇన్ ద ఇయర్ 1026లో ఈ చర్చ్ని కూడా వాళ్ళు అటాక్ చేసి దాన్ని కబ్జా చేసేసారు. దే మేడ్ ఇట్ ఇంటూ ఎ మాస్క్. దాన్ని మసీదుగా చేశారు. టుడే ద వరల్డ్స్ బిగ్గెస్ట్ చర్చ్ వన్ టైమ్ హ్యాస్ బికమ్ ఎ ముస్లిం మాస్క్ and a Muslim museum today. It is like that. ఎందుకు అట్లా అయిపోయింది? వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ స్ట్రాంగ్ క్రిస్టియన్ కంట్రీగా ఉన్నటువంటి టర్కీ ఈరోజు 0.02% క్రిస్టియన్స్ ఉన్నటువంటి కంట్రీగా ఎందుకు అయిపోయింది? 1000 people ఉంటే 2 Christians ఉన్నారంట ఈరోజు. దాట్ ఈస్ ది పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ టర్కీ. ఎందుకు అట్లా అయిపోయింది? వై ద కొలాప్స్? ఎందుకు కొలాప్స్ అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్సెస్ ఇన్ డినామినేషన్స్లో వచ్చినటువంటి విభేదాలు, ఫెలోషిప్లో వచ్చినటువంటి డిస్యూనిటీ. సెకండ్ మేజర్ బ్లండర్ దే డిడ్ వాజ్ దిస్. వాళ్ళు చేసినటువంటి రెండో తప్పు ఏంటంటే వాళ్ళ సంఘాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ మీద పెట్టేశారు. అంటే టు కన్స్ట్రక్ట్ బిగ్ కెథడ్రల్స్, పెద్ద పెద్ద గాథిక్ కన్స్ట్రక్షన్స్, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డబ్బులన్నీ కూడా బిల్డింగ్స్ మీద వెచ్చించారు. నాట్ ఆన్ పీపుల్, నాట్ ఆన్ గివింగ్ ద రైట్ డాక్ట్రిన్, బట్ హ్యావింగ్ బిగ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద భవంతులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈవెన్ టుడే దట్ ఈస్ ద మిస్టేక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు డూ. దే వాంట్ టు హ్యావ్ స్ట్రక్చర్స్
physical structures. I'm not against it, but not at the cost of spiritual fellowship. ఆత్మీయమైనటువంటి సహవాసాన్ని కోల్పోతూ మనము వీటి మీద డబ్బులు ఎక్కువ వెచ్చించినట్లయితే కనుక యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇట్. దాన్ని కోల్పోతాం. మన చిన్న చిన్న ఫెలోషిప్స్ లో కూడా పిక్నిక్స్కి వెళ్తారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. పార్టీస్ చేసుకుంటారు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. దాన్ని తప్పు పట్టట్లేదు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ యొక్క పార్టీస్కి లేకపోతే పిక్నిక్స్కి, అవుటింగ్స్కి, లవ్ ఫీస్ట్లు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఫైనల్ గా లవ్ అనేది మిస్ అవుద్ది, ఫీస్ట్ అనేది మాత్రం మిగిలిపోతుంది. దట్స్ ఆల్. దో ఇట్ ఈస్ కాల్డ్ లవ్ ఫీస్ట్, దెర్ ఇస్ నో లవ్ అమాంగ్ పీపుల్, దెర్ ఇస్ నో ఫెలోషిప్ అమాంగ్ పీపుల్, దెర్ ఇస్ నో యూనిటీ అమాంగ్ పీపుల్. ఇఫ్ దట్ యూనిటీ ఈస్ నాట్ దేర్, there will be an attack on that fellowship. ఆ ఫెలోషిప్ మీద అటాక్ అనేది ఉంటుంది. అందుకనే these 6 verses, it is predominantly a commandment from Paul to keep up that unity. ఆ యొక్క సహవాసాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయండి అంటున్నాడు. ఈగర్, ఐఎమ్ రీడింగ్ verse 3, eager to maintain the unity of the spirit in the bond of peace. కాబట్టి మీరు సమాధానం అను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉండండి అని అంటున్నాడు. ఈగర్. నౌ లుక్ ఎట్ దట్ వర్డ్ ఈగర్. శ్రద్ధ కలిగిన వారై, ఆ శ్రద్ధ కలిగి మనము చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దిస్ యూనిటీ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ అండ్ పాల్స్ టీచింగ్ ఈస్, హే, డోంట్ స్పాయిల్ ఇట్, డోంట్ ట్రై టు డిస్ట్రాయ్ ఇట్. దాన్ని నాశనం చేయొద్దు, దాన్ని పాడు చేయొద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నౌ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెలోషిప్స్, క్రైస్తవ సహవాసాలు ఎలా ఉన్నాయి అనంటే ఎలివేటర్ లో ఉన్నటువంటి మనుషుల్లాగా ఉంటాయి అంట. ఎలివేటర్, యు నో ఎలివేటర్స్, యు గో టు మాల్స్ అండ్ బిగ్ బిల్డింగ్స్, యు హ్యావ్ ఎలివేటర్స్, ఎస్కలేటర్స్. I'm not speaking about elevator, escalators ఉంటాయి కదా. సో దే మూవ్ ఇన్ వన్ డైరెక్షన్. మనుషులంతా కూడా ఆ పైకి చూస్తూ ఉంటారు. దే మే బి ఎస్కలేటర్ మీద 20-25 పీపుల్ ఉండొచ్చు, బట్ దేర్ ఇస్ నో కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. There is no eye contact with each other. They don't look at each other. Everybody is looking forward. ప్రతి ఒక్కళ్ళు ముందుకే చూస్తా ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. ప్రతి ఒక్కళ్ళు ముందుకే వెళ్తా ఉన్నారు. నోబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ అదర్స్. దెర్ ఇస్ నో ఐ కాంటాక్ట్, దెర్ ఇస్ నో ఇంటరాక్షన్, దెర్ ఇస్ నో కాన్వర్సేషన్. ఎవ్రీబడి ఈజ్ ఇన్ ఎ రష్. Sometimes our Christian fellowship is like that. Everybody is looking forward. నేను పాటలు పాడాలి, నేను లీడ్ చేయాలి, నేను స్టేజ్ ఎక్కాలి, నేను టెస్టిమనీ చెప్పాలి, నాకు ఒక అవకాశం ఇవ్వాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు ఐడెంటిటీ కావాలి. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఫార్వర్డ్. దే డోంట్ లుక్ ఎట్ ఈచ్ అదర్. దే డోంట్ వాంట్ టు హెల్ప్ ఈచ్ అదర్. దే డోంట్ వాంట్ టు బిల్డ్ ఈచ్ అదర్. ఒకళ్ళనొకళ్ళు కట్టుకోవడానికి, ఒకళ్ళనొకళ్ళు బాగు చేసుకోవడానికి, హౌ ఆర్ యూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హోమ్ అని అడిగే నాదులు లేనప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఎస్కలేటర్ రైడ్ లైఫ్. పైకి వెళ్ళిపోతున్నాం అంతే. ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ వీఆర్ మూవింగ్ బట్ వీఆర్ నాట్ గ్రోయింగ్. మనము మూవ్ అవుతున్నాం బట్ వీఆర్ నాట్ గ్రోయింగ్. వీఆర్ నాట్ బిల్డింగ్ ఈచ్ అదర్. వీఆర్ నాట్ బికమింగ్ స్ట్రాంగ్. బట్ దెర్ ఇస్ అ మొబిలిటీ. మనలో మూవ్మెంట్ కనబడుతుంది బట్ దెర్ ఇస్ నో స్ట్రెంగ్త్. శక్తి లేదు. చాలా ఫెలోషిప్ లో వెన్ దే హ్యావ్ టూ మెనీ ప్రోగ్రామ్స్, when they have too many items, programs unte, items unte, so everybody is busy in seeing that everything is performed well. People are more performance oriented rather than working with each other, rather building each other. ఒకళ్ళొకళ్ళు కట్టుకోవటం అనేటువంటిది మిస్ అవుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. సో మై ఫ్రెండ్స్, we will look at the creation of the Christian unity, the foundation of the Christian unity. అసలు ఈ క్రైస్తవ ఐక్యత, క్రీస్తులో ఐక్యత, క్రైస్తవులుగా ఐక్యత ఎలా సాధ్యమవుతుంది? ఇస్ ఇట్ పాసిబుల్? అసలు సాధ్యమైన విత్ సో మచ్ ఆఫ్ డివర్సిటీ, మనలో ఎన్నో రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నప్పుడు, మనలో ఎన్నో రకాలైనటువంటి వేరు వేరు తత్వాలు ఉన్నప్పుడు, ఇస్ ఇట్ పాసిబుల్? అసలు సాధ్యమా? దట్ మైట్ బి యువర్ క్వశ్చన్. I want to read verses 4, 5, 6. These are the 3 verses which are very much essential today. There is one body and one spirit, just as you are called to be to the one hope that belongs to your call. One Lord, one faith, one baptism,
one God and Father of all, who is over all and through all and in all. శరీరము ఒకటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒకడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. My friends, when you look at these three verses, that word one అనేది 7 times కనబడుతుంది. 7 times. One. ఇంగ్లీష్లో అయితే one అని కనబడుతుంది. అయితే ఒకవేళ మనం గ్రీక్లో చూసినా లేకపోతే తెలుగులోకి దాన్ని తర్జుమా చేసినా, there are 3 words which are same and there are 4 words which are same. ఈ 7 words ని తెలుగులో 2 types గా ట్రాన్స్లేట్ చేశారు. ఒక్కడే 3 సార్లు కనబడుతుంది. ఒకటే 4 సార్లు కనబడుతుంది. తెలుగులో ఆ విధమైనటువంటి వ్యత్యాసం కనబడుతుంది. ఐ విల్ రీడ్ ఇట్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో ఇందులో 3 సార్లు ఒక్కడే అని అన్నప్పుడు ఇట్ అప్లైస్ టు ఎ పర్సన్, వ్యక్తితో ఉన్నది. ఆ 3 సార్లు 4వ వచనంలో ఆత్మయు ఒకడే, 5వ వచనంలో ప్రభువు ఒకడే, 1 Spirit 1 Lord, 6వ వచనంలో 1 Father God, తండ్రి అయిన దేవుడు ఒకడే. ఈ త్రిత్వ దేవునిలో మన యొక్క ఐక్యత రూట్ అయి ఉన్నది. అవర్ యూనిటీ ఈజ్ రూటెడ్ ఇన్ ద ట్రైయూన్ గాడ్. అయితే ఈ యూనిటీని క్రియేట్ చేసేది దేవుడైతే ఆయన మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, నేను క్రియేట్ చేశాను, దాన్ని కాపాడుకోండి చాలు అని అంటున్నాడు. అయితే యూనిటీ అన్నప్పుడు గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యూనిఫార్మిటీ. There is a difference between unity and uniformity. Unityలో యూనిట్ అనేది ఉన్నది. There might be differences. I might be black, you might be white, I might be a man, you might be a woman, I might be an older person, elderly person, you might be young, I might be a learned person, you might be an illiterate, I might be a scientist, you might be a doctor. నాకు ఒక లాంగ్వేజ్ ఉండొచ్చు, నీకు ఇంకొక లాంగ్వేజ్ ఉండొచ్చు, నేను ఒక కల్చర్కి చెందిన వాళ్ళు ఉండొచ్చు, నువ్వు ఒక కల్చర్కి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎక్స్టర్నల్లీ దేర్ క్యాన్ బి సో మెనీ డిఫరెన్సెస్, బట్ వీ హ్యావ్ టు బికమ్ యాజ్ వన్ యూనిట్. మనము అందరూ కూడా ఒక యూనిట్ లాగా ఉండాలి. వీ హ్యావ్ టు బికమ్ లైక్ ఎ ఫ్యాబ్రిక్. ఒక బట్టలో ఉండేటువంటి తాళ్ళు కలిస్తే ఒక బ్యూటిఫుల్ డిజైన్ ఎలా వస్తుందో, వీ హ్యావ్ టు బికమ్ లైక్ దట్ ఫ్యాబ్రిక్ అయిపోవాలి అని అంటాడు. సో త్రిత్వ దేవునిలో మన యొక్క ఐక్యత రూట్ అయి ఉన్నది. 1 Spirit 1 Lord 1 Father. అయితే ఈ త్రిత్వ దేవునిలో 4 విషయాలు అల్యూడ్ అయి ఉన్నది, ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఈ త్రిత్వ దేవుడు చేసినటువంటి 4 పనులు మనకి కనబడతా ఉన్నాయి. ఆ 4 పనులు స్పష్టంగా అక్కడ రాశారు. పరిశుద్ధాత్ముడు చేసింది ఏంటి అని అంటే ఒక శరీరం. మరి కుమారుడైనటువంటి దేవుడు చేసింది ఏంటి అని అంటే కనుక విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, నిరీక్షణ ఒక్కటే అని చెప్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు చేసింది ఏంటి? ఒక కుటుంబానికి ఆయన కర్తగా ఉంటున్నాడు. సో దీస్ ఆర్ ద 4 things that are alluded to these 3 persons. ఈ ముగ్గురికి ఆపాదించబడినట్లు ఉంటుంది. 1 body because there is only 1 Spirit. ఒక్క ఆత్మ ఉన్నాడు కాబట్టి ఒక శరీరం. గుర్తుపెట్టుకోండి, all the Christians in this world, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కలిస్తే గనక అది క్రీస్తు శరీరం అవుతుంది. It becomes the body of Christ, and that body of Christ is made by the Spirit of God. పరిశుద్ధాత్ముడు దాన్ని చేసుకుంటూ వచ్చాడు. దాంట్లో యూదులు ఉండొచ్చు, యూదేతరులు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, ఆడవాళ్ళు ఉండొచ్చు. It all makes into one body.
one body because there is only one spirit, one hope belonging to our Christian calling. ఒకే నిరీక్షణలోకి పిలుస్తున్నాడు. ఎందుకు అనంటే మనం ఒక విశ్వాసం ద్వారా క్రైస్తవులు అయ్యాం, ఒక బాప్తిసం ద్వారా క్రీస్తుని మనము వ్యక్తపరుచుకున్నాం, ఒక ప్రభువు కింద మనం ఉంటూ ఉన్నాం. సో దీస్ ఆర్ ద 4 things we have: hope, faith and baptism and Lord. ఈ 4 ఒకళ్ళ ద్వారా వచ్చినాయి. అండ్ ఫైనలీ హీ సేస్ one Christian family embracing us all. ఒక తండ్రి మనకున్నాడు, మనమంతా కూడా ఆయన కుటుంబ సభ్యులంగా మనం ఉంటున్నాం. సో దీస్ ఆర్ ది 7 things that bring us unity. one body, శరీరం ఒక్కటే, one spirit, ఆత్మయు ఒక్కడే, one hope of our calling, పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి, one Lord, ప్రభు ఒక్కడే, one faith, విశ్వాసం ఒక్కటే, one baptism, బాప్తిస్మం ఒక్కటే, one God and Father, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. సో when God called us to be united, దేవుడు మనల్ని ఒకటిగా ఉండండి అని పిలుస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ యూనిటీ is not through human strength, మానవ శక్తి ద్వారా కలిగేది కాదు. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద సిమెంట్ దట్ మేక్స్ ద బ్రిక్స్ ఇంటూ ఎ వాల్. ఇటుకలన్నీ కూడా ఒక గోడ అవ్వాలంటే లోన్ నుంచి సిమెంట్ అవ్వాలి. బయట నుంచి సర్దుకుంటూ వస్తే కనుక అది గోడ అవ్వదు. ఇట్ వోంట్ బి స్ట్రాంగ్, ఇట్ వోంట్ బి స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి సిమెంటెడ్ ఇన్సైడ్. సో దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ యూనిటీని సిమెంట్ చేసేది నేను అని ఆయన చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ నాట్ త్రూ హ్యూమన్ స్ట్రెంగ్త్ బట్ ఇట్ ఈస్ గాడ్స్ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ నాట్ త్రూ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మానవుడి యొక్క తెలివితేటలను బట్టి కాదు, బట్ ఇట్ ఈస్ గాడ్స్ విజ్డమ్. ఇది మానవుడు కట్టేది కాదు, ఈ సంఘాన్ని నేను కడుతున్నా అన్నాడు యేసయ్య. దాని ఫౌండేషన్ యేసయ్య, దాని బిల్డర్ విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడు. He provides the needed cement. So now you try to understand the unity is created by God. అయితే ఆయన కోరుకునేది ఏంటంటే, నేను మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చాను, చెదిరిపోవద్దు. మిమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చాను, మీరు చెదిరిపోవద్దు. మిమ్మల్ని అందరినీ ఒక చోటకి చేర్చడానికి నేను 7 మీ ముందు పెట్టాను. ఈ 7 బట్టి మీరంతా ఒక చోటకు వచ్చారు. బికాస్ ఆఫ్ దీస్ 7 you became one. ఏంటి సార్ ఆ 7 అని అంటే గనక, నెంబర్ 1, one body, శరీరము ఒక్కటే. శరీరము ఒక్కటే అన్నప్పుడు, యాజ్ ఐ టోల్డ్ యూ రైట్, మొదటి 3 chapters లో కూడా ది క్రియేషన్ ఆఫ్ ది బాడీ గురించి చాలా క్లియర్ గా చెప్పాడు. 2nd chapter లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి పాపములో చచ్చిపోయి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని బతికించాడు. ఈ విధంగా బతికున్న వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యాబ్రిక్ గా, ఒక యూనిట్ గా, ఒక సంఘముగా, ఒక శరీరముగా చేశాడు. దాన్ని ఆయన తన బాడీ అని చెప్పాడు. ఎందుకనంటే హీఈస్ ద హెడ్. ఆయన శిరస్సుగా ఆ బాడీని ఫామ్ చేశాడు. ఈ యొక్క బాడీలో డిఫరెంట్ రేసెస్ ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ నేషనాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి, డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఉంటాయి, బట్ దే ఆల్ బికమ్ వన్ బాడీ. వన్ బాడీ. ఆ బాడీని సంఘము అని చెప్తున్నాడు. అయితే యేసయ్య పౌలు భక్తుడి ద్వారా మనకి అందిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నువ్వు కాల్లో ఉన్నటువంటి ఎలిమెంటువో, బ్రెయిన్లో ఉన్నటువంటి ఎలిమెంటువో నాకు తెలియదు, నువ్వు హ్యాండ్లో ఉన్నటువంటి ఎలిమెంటువో, లేకపోతే లివర్లో ఉన్న ఎలిమెంటువో నాకు తెలియదు, బట్ యు ఆర్ ఇన్ ద సేమ్ బాడీ. నువ్వు అదే బాడీలో ఉన్నావు. యూ మైట్ బి సాఫ్ట్ ఆర్ యూ మైట్ బి హార్డ్, you might be black, you might be white, it doesn't matter, you belong to the same body. అదే శరీరానికి చెందినటువంటి వ్యక్తివి. సో దట్ ఈస్ వాట్ హీ సేస్. కాబట్టి ఒకే శరీరానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి we have to have that unity. మనల్ని దేవుడు ఒక శరీరంలో పెట్టాడు కాబట్టి డిఫరెన్సెస్ పెట్టుకోకూడదు. కాలు చెయ్యి మీద కోపం చూపిస్తుందా? తలకాయ చెయ్యిని తక్కువగా చూస్తుందా? It cannot. We are part of the same body. 2వ అధ్యాయం Ephesians chapter 2 verses 14 to 16. For he himself is our peace, who has made us both one. Both one అంటే ఎవరు?
both Jews and Gentiles, and has broken down in his flesh the dividing wall of hostility. ఇరువురి మధ్యన ఉన్నటువంటి ఆ విభేదాన్ని కొట్టివేయడానికి యేసయ్య ప్రాణం పెట్టాడు, చచ్చిపోయాడు ఆయన. By abolishing the law of commandments expressed in ordinances, that he might create in himself one new man in place of two. Tanalo, tana dwara, through his death and through his authority. Tanu siluva meeda chachipotam batti, తాను ఒక హెడ్ గా ఉండటం బట్టి he made us into one new man, ఒక నూతన పురుషునిగా తయారు చేశాడు. So making peace and might reconcile us both to God in one body through the cross, thereby killing the hostility. ఆయన ఈ విభేదాన్ని కొట్టేసేసి మనల్ని ఒక్క శరీరంగా చేశాడు. తెలుగులో చదువుతాను. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అంటే యూదేతరులు అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టువేటి చేత మధ్య గోడను పడగొట్టి, గుర్తుపెట్టుకోండి, హీ డిమాలిష్డ్ ది డివిజన్. మీకు ధర్మశాస్త్రం లేదు, మాకున్నది. మీకు వాగ్దానం లేదు, మాకున్నది. మీకు పిలుపు లేదు, మాకున్నది. మేము దగ్గర ఉండేవాళ్ళం, మీరు దూరస్తులు. ఇలాంటి విభేదాలన్నీ కొట్టిపడేశాడు. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఇట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానములో మనం ఒక్క శరీరమే. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిను ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచమని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకరుడై ఉన్నాడు. నౌ వాట్ డు యు అండర్స్టాండ్? we have become one body because of one Jesus Christ, and we have become one body because the Spirit of God has made us into one body. పరిశుద్ధాత్ముడు, నువ్వు ఒక ఇటుక, నేను ఒక ఇటుక, మన ఇద్దరిని ఒక గోడగా ఎలా చేశాడంటే పరిశుద్ధాత్ముడు సిమెంట్ చేశాడు. కాబట్టి మనం కొట్లాడి బయటికి వెళ్ళటం తప్పించి మనం సహజంగా బయటికి వెళ్ళం. సో వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్, సో దట్ దేర్ మే నాట్ బి an attack on you or on your neighbor. నీ మీద కానీ నీ నేబర్ మీద కానీ అటాక్ లేకుండా చూసుకున్నట్లయితే కనుక వీ విల్ బి ఈగర్ టు మెయింటైన్ దట్ యూనిటీ. ఆ యొక్క యూనిటీని కాపాడుకునేటువంటి వాళ్ళము అవుతాం. వన్ బాడీ, ఇది మొదటిది. రెండోది వన్ స్పిరిట్. ఒక ఆత్మ ద్వారానే ఆ శరీరంలో మనం సభ్యులమయ్యాం. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా కూడా క్రైస్తవురాలు అయ్యారు అని అంటే కనుక ఖచ్చితంగా ఈ ప్రక్రియ జరగాల్సిందే. దే షుడ్ గో త్రూ దిస్ ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్? నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, అది వీడియో ద్వారా అవ్వచ్చు, టీవీ ద్వారా అవ్వచ్చు, కరపత్రం ద్వారా అవ్వచ్చు, లైవ్ మెసేజ్ అవ్వచ్చు, పర్సనల్ ఇవాంజలిజం అవ్వచ్చు. యు ఆర్ లిజనింగ్ టు ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వర్తమానాన్ని నువ్వు వింటున్నావు. వెన్ యు ఆర్ లిజనింగ్ టు ద వర్డ్, ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు పనిచేయడం మొదలు పెడతాడు. ఎలాగా? హీ ఇంట్రాగేట్స్. ఆయన నిన్ను ప్రశ్నిస్తాడు, ఇన్క్రిమినేట్స్, నీ మీద దోషారోపణ చేస్తాడు. యు ఆర్ ఎ సిన్నర్ అని ఆయన ఒప్పింపచేస్తాడు. ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయను. John 16:8. when he comes, ఆయన వచ్చినప్పుడు he convicts the world. ప్రజల్ని, లోకాన్ని ఒప్పింపచేస్తాడు. వితౌట్ దట్ ఇంట్రాగేషన్, వితౌట్ దట్ ఇన్క్రిమినేషన్, పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయకుండా యూ కెనాట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించలేవు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? హీ రివీల్స్ అండ్ ఇల్యుమినేట్స్. ఆయన దేవుని ప్రత్యక్షతను మనకిస్తాడు. ఆయన మనల్ని వెలిగిస్తాడు. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 17 and 18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధంలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానము ప్రత్యక్షము గల మనసు అనుగ్రహించినట్లు. హీ ఇల్యుమినేట్స్, వెలిగిస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయన మన జీవితానికి ముద్రగా అయిపోతాడు. హీ ఇన్ష్యూర్స్.
అదే మాట మనం ఎఫిషియన్స్ చాప్టర్ 1:13 లో చూస్తున్నాం. ఇన్ హిమ్ యూ ఆల్సో వెన్ యూ హర్డ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ద గాస్పుల్ ఆఫ్ యువర్ సాల్వేషన్ అండ్ బిలీవ్డ్ ఇన్ హిమ్ వర్ సీల్డ్ విత్ ద ప్రామిస్డ్ హోలీ స్పిరిట్. కెన్ యూ అండర్స్టాండ్ హౌ ఆల్ ద హోలీ స్పిరిట్ వర్క్స్? నిన్ను ఒప్పింపజేసేది ఆయనే, నువ్వు పాపివి అని గుర్తింపజేసేది ఆయనే, యేసు ప్రభుని రక్షకుడు అని పరిచయం చేసేది ఆయనే, నీలో వెలిగింపుని కలిగించేది ఆయనే, నువ్వు దేవుని బిడ్డవు అని ముద్రించేది ఆయనే. అండ్ ఫైనలీ హీ ఇండ్వెల్స్, హూ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ అవర్ ఇన్హెరిటెన్స్ అంటిల్ వి అక్వైర్ పొజిషన్ ఆఫ్ ఇట్. మనము దేవుని యొక్క స్వాస్థ్యములోకి వెళ్ళేటంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనలో సంచకరువుగా ఉండిపోతాడు. హీ ఈజ్ ఇన్ us, సంచకరువుగా ఉండిపోతూ ఉంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. సో దిస్ ఈజ్ వన్ స్పిరిట్ that is incorporating us into that one body. ఈ ఒక్క ఆత్మ ఆ ఒక్క శరీరంలోకి మనల్ని చేర్చుకుంటున్నాడు. వితౌట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వితౌట్ బికమ్ ద ఎలిమెంట్ ఆఫ్ దట్ బాడీ, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నువ్వు క్రైస్తవురాలివి అవ్వలేవు. అయితే ఇక్కడ యూనిటీకి ఏంటండి, హౌ ఇట్ వర్క్స్ అని అంటే ఇట్స్ వెరీ సింపుల్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఐ బ్రాట్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ తీసుకొచ్చాను, ఒక పెద్ద క్యాన్లో తీసుకొచ్చాను. ఒకళ్ళు ఒక చిన్న గ్లాస్ తెచ్చారు, ఆ గ్లాస్లో జ్యూస్ పోసాను. ఒకళ్ళు బౌల్ తెచ్చారు, ఆ బౌల్లో జ్యూస్ పోసాను. ఒకళ్ళు బాటిల్ తెచ్చారు, ఆ బాటిల్లో జ్యూస్ పోసాను. ఒకళ్ళు చెంబు తీసుకొచ్చారు ఇండియన్ కాంటెక్స్లో, దాంట్లో జ్యూస్ పోసాను. ఒకళ్ళు బకెట్ తెచ్చారు, దాంట్లో జ్యూస్ పోసాను. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, they all are in different types of dishes. వేరు పాత్రలో ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ ద సేమ్ జ్యూస్. అదే విధంగా యూ మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ మైండ్ సెట్, యూ మైట్ బి లివింగ్ ఇన్ అ డిఫరెంట్ కల్చర్. నువ్వు వేరే సంస్కృతిలో ఉండొచ్చు, వేరే మైండ్ సెట్లో ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ద సేమ్ స్పిరిట్ హూ ఇస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. నీలో ఏ పరిశుద్ధాత్ముడు ఉన్నాడో నాలో కూడా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. Because of that, we have been united from within. లోన నుంచి మనము ఒకటిగా చేయబడుతున్నాం, లోన నుంచి మనము ఒకటి అయ్యాం. Chapter 2:18, for through him we both have access in one spirit to the Father. For through him we both have access in one spirit to the Father. యేసుక్రీస్తు నామాన్ని బట్టి మనకి పరిశుద్ధాత్ముడు మనల్ని ఎస్కాట్ చేస్తున్నాడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటూ ఉన్నది. Chapter 2:22, in him you also are being built together into a dwelling place for God by the Spirit. మనందరం కూడా ఒక డ్వెల్లింగ్ ప్లేస్ గా దేవుని కోసం తయారు చేయబడతా ఉన్నాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ సిమెంట్ that is building up these bricks into a building, into a place where God can dwell. దేవుడు నివసించగలిగినట్లు ఒక డ్వెల్లింగ్ ప్లేస్ గా చేస్తున్నారు. మై ఫ్రెండ్స్, డూ యు నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? మీ చిన్న ఫెలోషిప్లో డూ యూ హ్యావ్ డిఫరెన్సెస్? మీలో విభేదాలు ఉన్నాయా? నాకు ఎక్కువ తెలుసు, వాళ్ళకి తెలీదు. నాకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, ఆ వ్యక్తికి లేదు. నేను బాగా పాడతాను, వాళ్ళు పాడలేరు. వాళ్ళేంటి ఇలా పాడుతున్నారు, వాళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళేంటి ఇట్లా ప్రార్థన చేస్తారు. డూ యూ హ్యావ్ దీస్ డిఫరెన్సెస్? మై ఫ్రెండ్స్, ఆల్ దీస్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. బట్ డూ యూ నో, amidst all these external differences, బయట కనబడేటువంటి ఈ వ్యత్యాసాలు అన్నిటి మధ్యన నువ్వు దేవుని బిడ్డవైతే, ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, డూ యు నో వై యు బికమ్ ఎ బిలీవర్? ఎందుకు నువ్వు విశ్వాసి అయ్యావో తెలుసా? ఎందుకు అనంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సేమ్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నువ్వు నీ ఎదుటిన్నటువంటి వ్యక్తి సేమ్ శరీరంలో సభ్యులు. వన్ బాడీ, వన్ స్పిరిట్. వన్ బాడీలో ఎలిమెంట్స్ అయిన ఈ రెండు చేతుల్లో ఏ చేతికి విలువెక్కువిస్తావు? ఈ రెండు కళ్ళల్లో గుడ్డుల్లో ఏ కని గుడ్డుకి నువ్వు ఎక్కువ వాల్యూ ఇస్తావు? రెండు చెవులు ఉన్నాయి, ఏ చెవికి ఎక్కువ వాల్యూ ఇస్తావు? రెండు పెదాలు ఉన్నాయి, ఏ పెదానికి ఎక్కువ వాల్యూ ఇస్తావు? దే ఆర్ ఎసెన్షియల్. నీ ఎదుటి వ్యక్తిని నువ్వు చూసినప్పుడు కెన్ యూ సీ లైక్ దాట్? నువ్వు ఆ విధంగా చూడగలవా? వి ఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ బాడీ. ఒకే శరీరానికి సభ్యులమై ఉన్నాం అని గుర్తించగలుగుతున్నావా? సో మై ఫ్రెండ్స్, స్టిల్ నౌ వీ హ్యావ్ సీన్ టూ థింగ్స్. వన్ బాడీ, శరీరం ఒక్కటే. వన్ స్పిరిట్,
ఆత్మయు ఒక్కడే. దెన్ వాట్ హి సేస్, వన్ హోప్ ఆఫ్ యువర్ కాలింగ్, పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మనము నిరీక్షణ లేని లోకములో జీవిస్తున్నాం. We are living in a world that is totally hopeless. COVID-19 కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, మనం ఉన్నటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, కంట్రీస్లో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ లివింగ్ విత్ ఎ బిగ్ క్వశ్చన్, ఒక పెద్ద క్వశ్చన్లో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో we have the hope of eternity. నిత్యత్వంలో మనకు ఒక స్థానం ఉందని, నిత్యత్వంలో మనకు ఒక ప్లేస్ ఉన్నదని, ఆ హోప్ లోకి మనం పిలువబడుతున్నాం. ఎఫిషియన్స్ చాప్టర్ 1 verses 11 and 12. In him we have obtained an inheritance. We have already obtained an inheritance, having been predestined according to the purpose of him who works all things according to the counsel of will, so that we who are the first to hope in Christ might be the praise of his glory. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. What a beautiful thing it is. We have a hope that one day I will be entering into a land where there is no pain, where there is no uncertainty, where there is no problem. సమస్య లేదు, నొప్పి లేదు, బాధ లేదు. అక్కడికి నేను తీసుకెళ్ళబడుతున్నాను. నాకు అది సంసిద్ధపరచబడి ఉన్నది. ఇట్ హ్యాస్ బీన్ గివెన్ అంటు మీ. నాకు స్వాస్థ్యముగా నా పేర రాయబడి ఉన్నది. దట్ ఈస్ ద హోప్ టు విచ్ వీ హ్యావ్ బీన్ కాల్డ్. Ephesians chapter 1 verses 17, that you may know that what is the hope to which he has called you. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో. మై ఫ్రెండ్స్, నీకు అదే హోప్ ఉన్నది, నాకు అదే హోప్ ఉన్నది. మై ఫ్రెండ్స్, హ్యావ్ యూ ఎవర్ రియలైజ్ లైక్ దిస్? ఒకవేళ ట్రైన్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే ఫ్లైట్లో ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు, సేమ్ లొకేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు దే హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్. వాళ్ళు మాట్లాడుకోవటం మొదలు పెట్టేస్తారు. మీరు అక్కడికి వెళ్తున్నారా? ఎట్లా వెళ్తారు? ట్రామ్ తీసుకుంటారా? లేకపోతే ట్రైన్లో వెళ్తారా? క్యాబ్లో వెళ్తారా? మనము షేర్ చేసుకోవచ్చా? నో. కెన్ యూ అండర్స్టాండ్? బికాస్ యువర్ డెస్టినీ ఈస్ ద సేమ్. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ షేరింగ్. There is a concept of sharing of information, sharing of seats, sharing of a cab, whatever it is. My friends, నువ్వు వెళ్ళే డెస్టినీ, నేను వెళ్ళే డెస్టినీ ఒకటే. నువ్వు ఏ పరలోకానికి వెళ్తున్నావో నేను కూడా అదే పరలోకానికి వెళ్తున్నా. నువ్వు ఏ నిత్య రాజ్యంలోకి వెళ్తున్నావో నేను కూడా అదే నిత్య రాజ్యంలోకి వెళ్ళబోతూ ఉన్నావు. మనకి ఇంకెందుకు డిఫరెన్సెస్ ఉండాలి? ఇప్పుడు దాకా 3 విషయాలు చూసాం. ఇట్స్ వన్ బాడీ, ఒకే శరీరంలో డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇట్స్ వన్ స్పిరిట్, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నాలో కూడా ఉన్నాడు. ఇట్స్ వన్ హోప్, నీకున్నటువంటి నిరీక్షణే నాకు కూడా ఉన్నది. నువ్వు వెళ్ళే చోటుకే నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఎప్పుడైనా మీరు గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో సడన్ గా ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీ వీధి పేరు, మీ కాలనీ పేరు చెప్పారనుకోండి, హౌ బ్రైట్ యువర్ ఐస్ వుడ్ బికమ్. వావ్, దెర్ ఈస్ సంబడీ హూ ఇస్ గోయింగ్ టు వాక్ విత్ మీ. నాతో నడవబోతున్నాను. వై డోంట్ యూ ఫీల్ లైక్ దాట్ వెన్ యూ లుక్ ఎట్ ఎ బిలీవర్? ఒక విశ్వాసిని, తోటి విశ్వాసిని చూసినప్పుడు వై డోంట్ యూ ఫీల్ లైక్ దట్? వై డోంట్ యూ అండర్స్టాండ్ లైక్ దట్? వై డోంట్ యూ లుక్ ఎట్ దట్ ఫెలో బిలీవర్ లైక్ దట్? ఎందుకని ఆ తోటి విశ్వాసిని అలా చూడలేకపోతున్నాం? సంథింగ్ టెరిబుల్లీ రాంగ్ విత్ యూ. ఇప్పటికి 3 చూసాం, బట్ ద 4th one is even more powerful. One Lord, ప్రభు ఒక్కడే. జీసస్ క్రైస్ట్ ఇస్ ద మాస్టర్. ఈ యొక్క యూనిట్ ని క్రియేట్ చేయడానికి ఆయన మాస్టర్, హీఈస్ ద బాస్. అయితే ఆయన ఎందుకని బాస్ అంటున్నాను తెలుసా? ఎందుకని మాస్టర్ అంటున్నా అంటే, నాట్ బై డిస్ట్రాయింగ్ సంథింగ్, నాట్ బై అటాకింగ్ సంథింగ్, బట్ డూ యు నో వాట్ హీ డిడ్? బై సాక్రిఫైస్, వెల చెల్లించడం బట్టి, బై పర్చేజ్, కొనటం బట్టి ఆయన మనల్ని రక్షించాడు, కొని రక్షించాడు. The words that should come into our mind is redemption, forgiveness, grace, కృప, విమోచన, క్షమాపణ.
ఇవి యేసు ప్రభు వారు తీసుకొచ్చింది మన జీవితంలోకి. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ చాప్టర్ 1 verses 7 to 10. ఇన్ హిమ్ వి హావ్ రిడెంప్షన్. ఎవరి యందు? యేసు క్రీస్తు యందు. త్రూ హిస్ బ్లడ్. అది ఉచితంగా రాలేదు. హీ షేర్డ్ హిస్ బ్లడ్. ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ ట్రెస్పాసెస్. మన యొక్క పాపాలను క్షమించాడు. అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. తన కృప మహిదైశ్వర్యం బట్టి, which he has lavished upon us in all wisdom and insight, making known to us in the mystery of his will, according to his purpose, which he set forth in Christ as a plan for the fullness of time, to unite all things in him, things in heaven and things on earth. వీటన్నిటిని యునైట్ చేయడానికి, ఒకటిగా చేయడానికి, do you know what all he did? He did these things: redemption, forgiveness, grace, wisdom. ఇవన్నీ మనకు అనుగ్రహించడం బట్టి హీఈస్ మేకింగ్ అస్ ఇంటూ వన్ యూనిట్. ఒక యూనిట్గా చేస్తున్నాడు. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనయు, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకి తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి, ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దీను జీసస్ క్రైస్ట్, హీ షెడ్ హిస్ బ్లడ్, హీ డైడ్, he rose again, he saved us. మనల్ని విమోచించాడు. ఎందుకో తెలుసా? మనం మిగిలిన విశ్వాసులందరితో కలిసి ఒకటి అవ్వాలని. That's a beautiful thing. It is chapter 2 verse 20 onwards. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగ సంబంధం మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనంత కుడిపార్శ్వమును కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. రిజరక్షన్ అండ్ అసెన్షన్. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, హీస్ ద బాస్. సమస్తం పైన ఆయన సంఘమును శిరస్సుగా నియమించిన ఆ సంఘము, ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నావని సంపూర్ణత అయి ఉన్నది. ఇట్ ఈస్ వన్ లార్డ్. ఇప్పటికి 4 విషయాలు మనం చూసాం. వన్ బాడీ. నువ్వు ఒక ఎలిమెంట్ ఈ బాడీలో, నేను కూడా ఎలిమెంట్ని. మన ఇద్దరం ఒకే బాడీలో ఉన్నాం. ది సెకండ్ థింగ్, నీలో ఏ పరిశుద్ధాత్ముడు పనిచేశాడో నాలో కూడా అదే పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. మూడోది, నీకు ఏ నిరీక్షణ ఉన్నదో నాకు కూడా అదే నిరీక్షణ ఉన్నది. నాలుగోది, నువ్వు ఎవరి చేత కొనబడ్డావో నేను కూడా ఆయన చేత కొనబడ్డాను. నువ్వు ఎవరి చేత క్షమాపణ పొందావో నేను కూడా ఆయన చేత క్షమాపణ పొందాను. నీకు ఎవరు శిరస్సుగా ఉన్నాడో నాకు కూడా ఆయనే శిరస్సుగా ఉన్నాడు. ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్ హూ ఈస్ హెడ్ టు యూ అండ్ ఆల్సో టు మీ. యువర్ రిడీమర్ అండ్ మై రిడీమర్. Your forgiver and my forgiver. He is your Lord and my Lord. Therefore, we are one unit. మనం ఒక యూనిట్ గా ఉన్నాం. ఆర్మీలో గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కమాండర్ కింద ఒక యూనిట్ ఉంటుంది. ఆ కమాండర్ని బట్టి ఆ యూనిట్కి పేరు పెడతారు. ఫలానా గ్రూప్, ఫలానా యూనిట్ రండి, ఫలానా యూనిట్ రండి అని చెప్తూ ఉంటారు. And the same way, we have one commander, Jesus Christ, under whom the whole believers will become one unit. విశ్వాసులంతా కూడా ఒక యూనిట్ అవుతూ ఉంటారు. See how many we have seen. One body, ఒక శరీరం. One spirit, ఒక ఆత్మ. One hope, ఒక నిరీక్షణ. One Lord, ఒక ప్రభు. Then fifthly, one faith. విశ్వాసము ఒకటే. One faith. My friends, let me tell you one thing. ప్రపంచంలో ఎవరు రక్షించబడిన విశ్వాసం ద్వారానే. ఇట్స్ ద సేమ్ ఫెయిత్. యు మైట్ బి అ డ్రగ్ అడిక్ట్, యు మైట్ బి ఎ డాన్, యు మైట్ బి అ టెర్రరిస్ట్, ఆర్ యు మైట్ బి ద డర్టియెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అతి దరిద్రమైనటువంటి వ్యక్తివి అయి ఉండొచ్చు. బట్ లెట్ మీ టెల్ యు వన్ థింగ్. ఫర్ యూ ఓన్లీ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు రక్షణ కలుగుద్ది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే ఒకే విశ్వాసం ద్వారా ఆ రక్షణలోకి వస్తారు. కొంతమంది తాగి పాడైపోతారు, కొంతమంది తాగకుండా వేరే విధంగా పాడవుతూ ఉంటారు, కొంతమంది వ్యభిచారం చేసి పాడవుతూ ఉంటారు, కొంతమంది పోర్నోగ్రఫీకి ఎడిక్ట్ అయి పాడవుతూ ఉంటారు.
కొంతమంది డ్రగ్స్ కి పాడవుతూ ఉంటారు, కొంతమందికి లేజినెస్ కి పాడవుతూ ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యు ఆర్ ఆల్ డ్రివెన్ అవే బై సిన్. పాపము చేత కొట్టుకొని పోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో, ఇన్ సచ్ సిచ్యుయేషన్ we need to have one faith. ఒకే విశ్వాసం మనకి ఉండాలి. అయితే ఆ విశ్వాసాన్ని ఏమన్నారు తెలుసా? అపోస్తలుల బోధ అని అన్నారు. ఇట్ ఈస్ కాల్డ్ ది అపోస్టల్స్ టీచింగ్ అని అన్నారు. మీరు అపోస్తల బోధ యందును యాక్ట్స్ 2:42 ఉంటుంది. అండ్ దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద అపోస్టల్స్ టీచింగ్. వాట్ ఈస్ దిస్ అపోస్టల్స్ టీచింగ్? అపోస్టల్స్ టీచింగ్ అంటే తెలుసా? యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి వాళ్ళు బోధించినటువంటి వర్తమానం. ఏమని బోధించారు? చాలా సింపుల్ గా చెప్పాలంటే కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసోడ్ చాప్టర్ 15 verses 3 and 4 సింపుల్ గా చెప్తున్నాడు. నాకు అందించబడినటువంటి సువార్త మొదటగా మీకు చెప్తున్నాను. అదేంటి తెలుసా? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాను, శిలువ మీద రక్తం కార్చి చనిపోయాను. 4th verse లో లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు 3వ దినాన్ని తిరిగి లేచాడు. ద డెత్ అండ్ రిజరెక్షన్ ఈస్ ద అపోస్టల్స్ టీచింగ్. అపోస్తలుల యొక్క బోధ ఏంటి అని అంటే కనుక యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు, దాన్ని బోధించారు. ఆ కంటెంట్ ఇట్ కెనాట్ చేంజ్. కాంటినెంట్ మే చేంజ్, ఖండాలు మారిపోవచ్చు. కల్చర్ మే చేంజ్, సంస్కృతి మారిపోవచ్చు. కమ్యూనిటీ మే చేంజ్, మీరుండేటువంటి వేరు పరిస్థితుల్లో ఉండొచ్చు. బట్ ద కంటెంట్ ఈస్ ద సేమ్. యేసుక్రీస్తు ప్రభువారు మానవులు చేసిన పాపమునకు వెల చెల్లిస్తూ శిలువ మీద చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభువారు మానవుల పాపమునకు వెల చెల్లిస్తూ శిలువ మీద చనిపోయారు. బలి పశువులాగా ఆయన శిలువ మీద చనిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి మాత్రమే రక్షణ ఉంటది. అయితే ఈ రక్షణ వర్తమానం, ఈ విశ్వాస ప్రమాణం ఒక్కసారి మనకు అందించబడింది. ఇట్ హాస్ బీన్ డెలివర్డ్ వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి అందించబడి, ఇట్ విల్ నాట్ చేంజ్. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఇప్పటికి 2000 years అయింది. ఇంకొక 2000 years దాకా యేసు ప్రభు రాకపోయినా ద మెసేజ్ వుడ్ బి ద సేమ్, ద ఫెయిత్ వుడ్ బి ద సేమ్. విశ్వాసము అదే, కంటెంట్ మారదు. ఫర్ బై గ్రేస్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. దిస్ ఈజ్ నాట్ యువర్ ఓన్ డూయింగ్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎఫిషియన్స్ చాప్టర్ 2 verse 8 and 9. మై ఫ్రెండ్స్, కానీ డేంజర్ అంటే చెప్పంటారా? లెట్ మీ టెల్ యు వన్ థింగ్. కొంతమంది ఈ విధంగా ఆలోచిస్తారు, సార్ వాడి యొక్క రక్షణ వర్తమానం, వాడి యొక్క రక్షణ సాక్ష్యం బాగుంటుంది సార్, వాడు చాలా బాగా చెప్తాడు సార్ రక్షణ సాక్ష్యం, వాడు లైఫ్ టెస్ట్ మని చెప్తే చాలా బాగుంటుందని. సమ్ పీపుల్ మేక్ దీస్ స్టేట్మెంట్స్. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. మారు మనసు పొందినటువంటి వ్యక్తి, he will look at his journey of salvation as the greatest. మారు మనసు పొందినటువంటి వ్యక్తి తన జీవితంలో వచ్చినటువంటి మార్పుని గొప్పదిగా చూస్తారు. నువ్వు తాగుబోతే కాకపోవచ్చు, నువ్వు డ్రగ్ అడిక్ట్ కాకపోవచ్చు, నువ్వు ఒక అడల్టరస్ పర్సన్ కాకపోవచ్చు, ఉమనైజర్వో లేకపోతే టూ మెనీ మెన్తోనో ఇన్వాల్వ్ అయిన వ్యక్తివి కాకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ ఈ లోకరీత్యా మంచి వ్యక్తి అయినప్పటికి కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపపు జీవితం మురికి గుడ్డలాగా, దే లుక్ యాజ్ అ ఫిల్దీ ర్యాగ్స్. అది రియలైజ్ అయ్యి యేసే దగ్గర పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, డూ యు నో హౌ డు యు లుక్ ఎట్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఎలా చూస్తావో తెలుసా? యేసయ్యా నువ్వు నన్ను రక్షించావు కదా, అదే గొప్ప రక్షణ అని అంటుంటాను. I think I shared this illustration with you once, but still let me share this. ఫిలడెల్ఫియాలో జరిగిన విషయం ఏంటంటే, ఒక పాస్టరు జైలుకి వెళ్ళి, ప్రిజన్కి వెళ్ళి గాస్పుల్ చెప్తే ఒక ప్రిజన్ లో ఉన్నటువంటి వ్యక్తి మారుమనసు పొందాడు. తను మంచివాడు అయిపోయాడని హీ వాజ్ రిలీజ్డ్. ఆయన ప్రిజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే చర్చ్ లో ఆయన కమ్యూనియన్ తీసుకుంటా ఉన్నాడు. పాస్టర్ కమ్యూనియన్ ఇస్తా ఉన్నాడు. ఈ కాన్విక్ట్ లేకపోతే ఈ ప్రిజనర్, ఎక్స్ ప్రిజనర్ అని చెప్పాలి, ఈ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పక్కన ఇంకొక ఆయన చేతులు చాపాడు. ఇద్దరికి కూడా ఆ రొట్టె ద్రాక్ష రసం ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఆ ప్రిజనర్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. పాస్టర్ గారు, ఈరోజు మీరు బ్రెడ్ అండ్ వైన్ ఇస్తా ఉన్నప్పుడు, కమ్యూనియన్ ఇస్తా ఉన్నప్పుడు నా పక్కన ఎవరు కూర్చున్నారు చూసారంటే, చూశానండి, ఆ జైల్లో ఉన్నాయని కదా అని అంటే,
ఎంత గొప్ప గ్రేస్ అండి. మేమిద్దరం పక్క పక్కన ఉండి ఈ యొక్క సహవాసంలో ఉండగలుగుతున్నాం అంటే పాస్టర్ గారు అవునండి అని అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ విధంగా మాట్లాడిన ఎవరో తెలుసా? ఆయన జడ్జ్. ఆయనే అతన్ని దొంగ అని తీర్పిచ్చి జైల్లోకి పంపించాడు. ఆ దొంగ అని తీర్పిచ్చినటువంటి జడ్జి గారు, ఆ దొంగోడు ఇరువురు కూడా ఆ సహవాసంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జడ్జి గారు ఏమంటున్నాడు తెలుసా? ఎంత గొప్ప విషయం అని అంటే పాస్టర్ గారు అన్నారు, నిజమేనండి, ఆ దొంగోడు మీతో కలిసి సహవాసంలో ఉండటం గొప్ప విషయం అంటే, కాదు సార్, నేను ఆ దొంగోడితో సహవాసం చేయటం గొప్పది అన్నాడు. అదేంటి అని అంటే, సార్, దొంగోడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, దొంగ అని ముద్ర వేయబడిన వ్యక్తి యేసుప్రభు దగ్గరికి వెళ్ళటం పెద్ద విషయం ఏముందండి? నేను దొంగోడిని అని ప్రూవ్ అయిపోయింది కదా, కాబట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్ళటం గొప్ప విషయం కాదు. కానీ నేనా ఒక జడ్జిని, ఈ లోకం నన్ను ఏమంటది, దే విల్ కాల్ మీ అ రైచియస్ పర్సన్. అలాంటి నేను ప్రభు సన్నిధిలో పాపిని అని రికగ్నైజ్ చేశానంటే, నన్ను నేను దోషిగా నేను చూడగలిగానంటే ఇట్ ఈస్ మియర్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. అది నాలో ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా ఇట్ ఈస్ త్రూ ద సేమ్ ఫెయిత్, అదే విశ్వాసం ద్వారా మనము దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వాళ్ళము అయి ఉన్నాం. ఆ విశ్వాసాన్ని బట్టే క్రీస్తు మనలో విశ్వాసము ద్వారానే వసించటానికి ఇష్టపడుతూ ఉంటారు. నౌ టిల్ నౌ వాట్ వి హావ్ సీన్, వన్ బాడీ. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళంతా కూడా ఒక శరీరం అయిపోతారు. దే బికమ్ వన్ బాడీ, వన్ స్పిరిట్. ఒకే ఆత్మను బట్టే మనమందరం కూడా బిలీవర్స్ అయ్యాం. వన్ హోప్, ఒకే నిరీక్షణకు మనం పిలువబడ్డాం. వన్ లార్డ్, మనందరికీ ఒకడే మాస్టర్ ఉన్నాడు, ఒకడే హెడ్ ఉన్నాడు, జీసస్ క్రైస్ట్. వన్ ఫెయిత్, మనందరం కూడా దాంట్లో చేర్చబడటానికి ఆహ్వానం ఒక విశ్వాసం ద్వారానే. బ్రిడ్జ్ ఒక విశ్వాసం ద్వారానే. మెథడ్ ఒక విశ్వాసం ద్వారానే. ప్రొసీజర్ ఒక విశ్వాసం ద్వారానే. అండ్ దెన్ వాట్ ఈస్ ది సిక్స్త్ వన్? వన్ బాప్టిజం. బాప్తిస్మము ఒక్కటే. అయితే పౌలు భక్తుడు ఏ బాప్తిజం గురించి చెప్తూ ఉంటుంటాడు? మనకి తెలిసింది రెండు బాప్తిజాలు. ఒకటి మనము చర్చ్లో తీసుకునేటువంటి వాటర్ బ్యాప్టిజం, రెండోది స్పిరిట్ బ్యాప్టిజం. ఇందులో ఏ బ్యాప్టిజం గురించి చెప్తా ఉన్నాడు? లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఐ హ్యావ్ టూ బిగ్ ఇష్యూస్. ఒకటి ఏంటంటే, దేర్ ఆర్ సెవరల్ పీపుల్ who are in the church who take water baptism and they are not believers. చాలా సంఘాలలో బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు బిలీవర్స్ అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బిలీవర్స్ కాదు. వాళ్ళు క్రీస్తు యొక్క సార్వత్రిక శరీరంలో లేరు. వాళ్ళు చచ్చిపోతే పరలోకంలోకి రారు. ఈ లోకంలో నాయకులై ఉండొచ్చు, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరు కలిగిన వాళ్ళకి చలామణి అయిపోయి ఉండొచ్చు, బట్ వాళ్ళలో విశ్వాసము లేదు, వాళ్ళలో ఆత్మకార్యము జరగలేదు, వాళ్ళు ప్రభువుకి కిందకి రాలేదు, వాళ్ళు ఆ పరిశుద్ధాత్మని కార్యములో అనుభవించలేదు. దే ఆర్ నాట్ బిలీవర్స్. కానీ వాళ్ళకి వాటర్ బ్యాప్టిజం ఉంది. కాబట్టి ఆ బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నాడా? లేదు. ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్ బ్యాప్టిజం. అయితే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ బోర్న్ అగైన్. వాళ్ళు మారుమనసు పొందారు. Because of some reasons they could not take baptism. Reasons ante probably they are in prison, వాళ్ళు prison లో ఉన్నారేమో. Probably they are sick, వాళ్ళు మారు మనసు పొంది సిక్ బెడ్ మీద ఉన్నారేమో. Probably they are living in a family where they are not allowed to take baptism. వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల్లో వాళ్ళని బాప్తిజం తీసుకోవడానికి అనుమతించట్లేదేమో. Where there might be rules in that country where the baptism is not allowed. ఆ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాన్ని పద్ధతులను బట్టి బాప్తిజం తీసుకొని ఇవ్వట్లేదేమో. అలాంటి పరిస్థితుల్లో ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ, ఈలోగా ప్రపంచం ఖతమైపోతే డెఫినెట్లీ దే విల్ బి ఇన్ హెవెన్. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏ బ్యాప్టిజం గురించి? పరిశుద్ధాత్మని బ్యాప్టిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మై ఫ్రెండ్స్, బ్యాప్టిజం అనే దాని గురించి వీ హ్యావ్ 7 రిఫరెన్సెస్. 4 సార్లు యోహాను భక్తుడు మాట్లాడాడు గాస్పుల్స్లో. ఈ 4 సార్లు కూడా ప్రాఫిటిక్ గా మాట్లాడాడు. నేను నీటితో బాప్తిసం ఇస్తున్నాను, నా వెంట వచ్చేవాడు ఆత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు. దీస్ ఆర్ ప్రాఫెసీస్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు యాక్ట్స్ 1:5లో నేను బాప్తిసం ఇస్తాను, ఆత్మ బాప్తిసం ఇస్తాను అని చెప్పాడు. దట్ ఈస్ ద 5th. పీటర్ కోటెడ్ జాన్స్ ప్రాఫెసీ ఇన్ యాక్ట్స్ 11:16. పాల్ క్లియర్ గా ఈ స్పిరిట్ బ్యాప్టిజం ఏంటో కొరింథియన్స్ ఫస్ట్ ఎపిసల్ చాప్టర్ 12 వర్సెస్ 12 and 13లో చెప్తూ ఉంటాడు.
ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముగా చేసిన వారము అయితిమి. నౌ వాట్ పాల్ ఈస్ టీచింగ్ హియర్ ఇస్ దిస్. బ్యాప్టిజంలో 4 ఉంటాయి. ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు, ఎందులో ఇస్తారు, ఎందుకు ఇస్తారు. ఈ బ్యాప్టిజం ఎవరిస్తున్నారంట? అలాగే క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా దాసుడైనా స్వతంత్రుడైనా ఒక మనిషికి ఇస్తున్నాడు. ఎందులో ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మలో ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? సార్వత్రిక సంఘములో ఒక్క శరీరములో సభ్యులుగా ఉండడానికి ఇస్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన బాప్తిజం అని కాదు, పరిశుద్ధాత్ముల్లో బ్యాప్టిజం. వాటర్ బ్యాప్టిజం అంటారు, స్పిరిట్ బ్యాప్టిజం. వాటర్ బ్యాప్టిజం అని ఎందుకు అంటారు? వాటర్లో ముంచుతారు కాబట్టి. స్పిరిట్ బ్యాప్టిజం అని ఎందుకు అంటున్నారు? స్పిరిట్ లో ముంచుతారు కాబట్టి. వాటర్ బ్యాప్టిజం ని మనుషులు ఇస్తారు, స్పిరిట్ బ్యాప్టిజం ని జీసస్ క్రైస్ట్ ఇస్తాడు. అది ఎప్పుడు ఇస్తాడు? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. సో హీ స్పీకింగ్ ఆఫ్ దట్ బ్యాప్టిజం. బికాస్ ఆఫ్ దట్ వన్ బ్యాప్టిజం, one faith, we became the member of one body through the Holy Spirit under the headship of one Lord and called into one hope. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కనెక్షన్, ఎంత అద్భుతంగా ఉన్నదో. అయితే ఇవన్నీ జరిగినాయి కాబట్టి we have become the member of one family. ఒక కుటుంబ సభ్యులం అయ్యాం. అందుకనే one God and Father. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎందుకనంటే తండ్రి దేవుడు అసలు కన్సీవ్ చేశాడు ఈ ఫ్యామిలీని. ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్సెస్ 4-7. ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. లుక్ ఎట్ దిస్. It is the Father who conceived one family. తండ్రి అయినటువంటి దేవుడు ఒక కుటుంబాన్ని కలగన్నాడు. ఆయన దర్శన రూపంగా చూశాడు. ఆయన ఆ విధంగా నిర్మాణం చేయాలని ఆశించాడు. ఇట్ వాజ్ కన్సీవ్డ్ బై ద ఫాదర్. ఇట్ ఈస్ వన్ లార్డ్ హూ క్రియేటెడ్ వన్ ఫెయిత్, హోప్ అండ్ బ్యాప్టిజం. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక విశ్వాసాన్ని, ఒక నిరీక్షని, ఒక బాప్తిజాన్ని ఆయన సృష్టించాడు. ఆయన కలగన్నాడు, ఈయన తయారు చేశాడు. అండ్ ఇట్ ఈస్ వన్ స్పిరిట్ హూ సిమెంటెడ్ అస్ ఇంటూ వన్ బాడీ. ఒక్క పరిశుద్ధాత్ముడు మనలందరినీ ఆ ఒక్క శరీరంలోకి సిమెంట్ చేశాడు ఆయన. సో దిస్ యూనిటీ ఈజ్ క్రియేటెడ్ బై ద ట్రయూన్ ఫాదర్, ట్రయూన్ గాడ్. త్రిత్వ దేవుడు ఈ యొక్క ఐక్యతను మనలో సృష్టించి ఉన్నాడు. వి మస్ట్ అసర్ట్ దట్ దేర్ క్యాన్ బి ఓన్లీ వన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఒకే క్రైస్తవ కుటుంబం ఉంటుంది. ఓన్లీ వన్ క్రిస్టియన్ ఫెయిత్, ఒకే క్రైస్తవ విశ్వాసం ఉంటుంది. వన్ క్రిస్టియన్ హోప్, ఒకే క్రైస్తవ నిరీక్షణ. వన్ క్రిస్టియన్ బ్యాప్టిజం, ఒకే క్రైస్తవ బాప్తిజం. ఓన్లీ వన్ క్రిస్టియన్ బాడీ, ఒకే శరీరం క్రైస్తవది. బికాస్ దెర్ ఈస్ ఓన్లీ వన్ ఫాదర్, వన్ సన్ అండ్ వన్ హోలీ స్పిరిట్. ఒకే తండ్రి, ఒకే కుమారుడు, ఒకే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వి కెనాట్ హ్యావ్ మల్టిపుల్ చర్చెస్. యూనివర్సల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాను. యాజ్ వి కెనాట్ హ్యావ్ మల్టిపుల్ గాడ్స్. మనకి అనేక మంది దేవుళ్ళు లేరు, సార్వత్రికంగా అనేక సంఘాలు ఉండటానికి. అయితే గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ఇన్విజిబుల్ చర్చ్. కంటికి కనబడినటువంటి విశ్వాసుల యొక్క సమూహాన్ని గురించి, దండు గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని సాతానుడు తాకలేడు, దాన్ని అటాక్ చేయలేడు. కానీ సాతానుడు చేసేటువంటి పని ఏంటి తెలుసా? దాన్ని అటాక్ చేయలేక కనబడేటువంటి ఫెలోషిప్స్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. కనబడేటువంటి ఫెలోషిప్స్ విభజన అయిపోవాలని చూస్తూ ఉంటాడు. కనబడేటువంటి సంఘాల్ని ఆయన తుత్తినీయంగా చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకనే 3వ వచనం, ఈగర్ టు మెయింటైన్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. మై ఫ్రెండ్స్, ఆ యూనిటీ కోసం మనం ఈగర్గా ఉండాలంట.
బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఆ యూనిటీ చక్కగా ఉన్నప్పుడు ఎవరు ఆనందిస్తారో తెలుసా? ఆ యూనిటీ చక్కగా ఉంటే కనుక మనం పెండ్లి కుమార్తెం అవుతాం. బ్రైడ్, మన బ్రైడ్ గ్రూమ్ ఎవరో తెలుసా? మన పెండ్లి కుమారుడు ఎవరు తెలుసా? యేసయ్య. పెళ్లి దినాన్న పెండ్లి కుమారుడు, పెండ్లి పిల్లోడు దేన్ని బట్టి ప్రౌడ్గా ఫీల్ అవుతాడు తెలుసా? తన పక్కన చక్కగా ముస్తాబైనటువంటి ఆ పెండ్లి కుమార్తె సిగ్గుతో నడుచుకుంటూ వస్తూ ఉంటే, ప్రతి కళ్ళు ఆమె మీద పడతా ఉంటే, డూ యు నో హౌ హీ ఫీల్స్? పెండ్లి కుమారుడు ఎలా ఫీల్ అవుతాడు తెలుసా? వావ్, దిస్ ఈస్ మై డియర్ బిలవర్డ్ వైఫ్. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ ఎట్ హర్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళు ఆనందిస్తున్నారు. ఇన్ ద సేమ్ వే మనము క్రీస్తు సంఘముగా, క్రీస్తు శరీరముగా, క్రీస్తు కోసం సిద్ధపరచబడినటువంటి పెండ్లి కుమార్తెగా మనము ఆయన పక్కన నిలబడినప్పుడు ద హెవెన్లీ ఏంజలిక్ హోస్ట్, పరలోకపు దేవదూతలకు ఆయన కనువిందుగా చేస్తాడు. చూడండి, అంతేకాదు సాతానుడికి చూపిస్తాడు. చూడ నా భార్య చూడు. సి మై ఫ్రెండ్స్, దట్ ఈస్ ద యూనిటీ. ఈ యూనిటీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సందర్భాల్లో స్కిట్లు వేస్తూ ఉంటారు పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. వాళ్ళు వచ్చి ఒక పాట పాడి సీరియస్గా ఒక ప్లే కార్డ్స్ పట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెటర్, గాడ్ లవ్స్ యూ అని ఉంది అనుకోండి, GOD, తర్వాత గ్యాప్, లవ్స్ LOVES, గ్యాప్ యూ. ఆ విధంగా పిల్లలు వరుసగా నుంచొని ప్లే కార్డ్స్ పట్టుకుంటే మనం చదివితే కనుక గాడ్ లవ్స్ యూ అని ఉంటుంది. సో అదంతా కలిస్తే కనుక ఒక యూనిట్. కానీ ఆ ఒక్క యూనిట్ ఫామ్ అవడానికి గాడ్కి 3 కావాలి, లవ్స్ LOVES 5 కావాలి, యూకి 3 కావాలి, మధ్యలో గ్యాప్కి 2 కావాలి. వీళ్ళంతా ఒక 10 మంది కలిస్తే, 12 మంది కలిస్తే అప్పుడు అవుతుంది గాడ్ లవ్స్. ఇట్స్ 1 యూనిట్. అయితే ఇమాజిన్ చేయండి, అందుట్లో ఒకడు ప్లే కార్డ్ తిరగేసి పట్టుకుంటే, ప్లే కార్డ్ కింద పెడితే, ద హోల్ యూనిట్ లూజెస్ ఇట్స్ మీనింగ్. My friends, you might be one element, but if you are not in the right position, in the right way, right position lo lekapothe, right way lo lekapothe, you are destructing the unity of this body. ఈ శరీరంలో ఉండాల్సినటువంటి ఐక్యతను పాడు చేసిన వ్యక్తివి అవుతూ ఉంటావు. కొన్నిసార్లు మనకి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ జరుగుతున్నప్పుడు ఈ సిరీస్ లైట్స్ ఉంటాయి కదా, ఆ బల్బ్స్తో దే గివ్ అస్ డిఫరెంట్ షేప్స్. సో మెనీ లైట్స్ ఉంటాయి. అందులో ఒక్క లైట్ కనుక ఆఫ్ అయితే ఇట్ డిస్ట్రాయ్స్ ద బ్యూటీ. ఆ అందాన్ని పాడు చేసింది అవుతూ ఉంటుంది. మై ఫ్రెండ్స్, హోలీ స్పిరిట్ మనల్ని ఒక బల్బ్గా చేసి మనల్ని ఆ యొక్క సిరీస్ సెట్లో పెట్టినప్పుడు మనం ఉండాల్సిన చోట, ఆత్మదేవుడు పెట్టిన చోట ఉండి, తండ్రి దేవుడు ఆశించినటువంటి విధంగా జీవిస్తూ, కుమారుడి యొక్క ఆదేశాల ప్రకారం మనం మెలుగుతూ ఉన్నప్పుడు we will be glowing in the right way to give the right picture. ఒక గొప్ప పిక్చర్ని ఇవ్వగలిగినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాం. సో మై ఫ్రెండ్స్, ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ మనం ఉండాల్సిన చోట ఉన్నప్పుడు we will be declaring the beauty to the heavenly hosts and even to the satanic world. సాతాన్ యొక్క లోకానికే కావచ్చు, పరలోకపు దేవదూతలకే కావచ్చు. రిమెంబర్ దిస్ యూనిటీ is conceived by God the Father. తండ్రి దేవుడు ఆలోచించాడు, ఆశించాడు, కలగన్నాడు, దర్శనముగా చూశాడు. క్రియేటెడ్ బై ద సన్, కుమారుడైనటువంటి దేవుడు దీన్ని సృష్టించాడు. సిమెంటెడ్ బై ద స్పిరిట్, పరిశుద్ధాత్ముడు దీన్ని సిమెంట్ చేసి పరిపూర్ణం చేశాడు. కాబట్టి ఈగర్ టు కీప్ ఇట్ అని అన్నాడు. వెన్ హీ సేయింగ్ ఈగర్, ఐఎమ్ థింకింగ్ ఆఫ్ క్విక్లీ 4 words అండ్ కంప్లీటింగ్ ఇట్. ఒకటి, there should not be any compromise as far as this unity is concerned. పర్లేదులే వాడిని చేర్చుకుందాం, పర్లేదులే వాడు బాలేదు కానీ ఉంటాడులే. No, you cannot have compromise. No compromise regarding spirituality. We need to build up each other. మనం ఒకరినొకరు బిల్డప్ చేసుకోవాలి.
నాట్ బై అబ్యూజింగ్, నాట్ బై అటాకింగ్, బట్ మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్. మోటివేట్ చేయటం ద్వారా, ఎంకరేజ్ చేయటం ద్వారా. రెండోది, నో ఎక్స్టర్నల్ మీన్స్. బయట నుంచి అది యూనిటీ రావాలని ప్రయత్నం చేయటం కాదు. ఇట్ షుడ్ హ్యాపన్ ఫ్రమ్ విదిన్. మనలో చాలా మంది ఏమంటారో తెలుసా, వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చున్నారు కానీ వాళ్ళు సరిగ్గా మాట్లాడుకోరే అంటే కోల్డ్ వార్ అండి అంటారు. యాజ్ బిలీవర్స్ యూ షుడ్ నాట్ హ్యావ్ దట్ కోల్డ్ వార్. యూ కెనాట్. మీరు నిజంగా బిలీవర్స్ అయితే కనుక, ఇఫ్ దెర్ ఇస్ అ డిఫరెన్స్, దాన్ని మాట్లాడేసుకోండి. ఓపెన్ అప్. నాకు ఇది నచ్చలేదు నీలో, నువ్వు ఇలా చేస్తున్నావే, ఐ డోంట్ లైక్ ఇట్. యూ నీడ్ టు షేర్ ఇట్ అవుట్. మై ఫ్రెండ్స్, ప్లీజ్, ఐ బెగ్ యూ, ఐ ప్లీడ్ యూ. నో ఎక్స్టర్నల్ యూనిటీ. ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ఇంటర్నల్. లోన్ నుంచి ఉండాలి. ఇమాజిన్ చేయండి, గోడ పూర్తయిపోయింది కానీ సిమెంట్ లేదు, బిల్డింగ్ ఉంటుందా? ఉండదు. మన ఫెలోషిప్ చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూలిపోతాయి. ఎందుకో తెలుసా? దెర్ ఇస్ నో ఇంటర్నల్ స్ట్రెంగ్త్. అంతర్గతంగా శక్తి లేదు, బయట నుంచి మాత్రమే ఉన్నది. నో టెంపరరీ సొల్యూషన్స్. క్విక్ పని చేయవు. టెంపరరీ సొల్యూషన్స్ కాదు. వీ నీడ్ టు రిజాల్వ్ ఇట్ అండ్ బైండ్ ఇట్. దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, బైండ్ చేసుకోవాలి. మై ఫ్రెండ్స్, నథింగ్ అవుట్ సైడ్ గాడ్ హెడ్. తండ్రి దేవుడికి బయట, కుమారునికి బయట, పరిశుద్ధాత్మనికి బయట క్రైస్తవ ఐక్యత అసాధ్యం. ఇట్ షుడ్ హ్యాపన్ విదిన్. లోన జరగాల్సిందిగా ఉంటూ ఉన్నది. నా హ్యావింగ్ స్పోకెన్ అబౌట్ దిస్ యూనిటీ, I want to ask you these questions. Question number 1. Do you have that kind of unity within your family? మీ కుటుంబంలో ఆ ఐక్యత ఉన్నదా? As father, mother, daughter, son, do you have that kind of unity? అలాంటి ఐక్యత మీ కుటుంబంలో ఉన్నదా? If it is not there, probably తండ్రి దేవుడు కన్సీవ్ చేశాడని, కుమారుడు క్రియేట్ చేశాడని, పరిశుద్ధాత్ముడు సిమెంట్ చేసేవాడని గుర్తించి, యు నీడ్ టు బి ఈగర్ టు బిల్డ్ ఇట్ అప్. ఎందుకు కోల్పోయారు? ఎందుకని ముఖముఖాలు చూసుకోలేకపోతున్నారు? ఎందుకని రికన్సైల్ అవ్వలేకపోతున్నారు? ఎందుకని రెస్టోర్ అవ్వలేకపోతున్నారు? ఎందుకు క్షమించుకోలేకపోతున్నారు? ఫ్యామిలీస్గా ఆలోచించండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన, ఫాదర్ అండ్ చిల్డ్రన్ మధ్యన, మదర్ అండ్ చిల్డ్రన్ మధ్యన, యూ నీడ్ టు గెట్ ఇట్ స్ట్రైట్. మీ బిగ్గర్ ఫ్యామిలీలో మీ ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సిబ్లింగ్స్, కజిన్స్, ఆర్ యూ ఏబుల్ టు గెట్ అలాంగ్? ఒకసారి ఆలోచించండి. దెన్ వాట్ అబౌట్ యువర్ ఫెలోషిప్స్? ఐ డోంట్ నో హౌ బిగ్ ఈజ్ యువర్ ఫెలోషిప్, బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. హౌ స్ట్రాంగ్ ఈజ్ యువర్ ఫెలోషిప్? ఎంత గట్టిగా ఉన్నది? ఇట్స్ నాట్ ద బిగ్నెస్ దట్ గివ్స్ ద మైటీనెస్, ఇట్ ఈస్ ద స్ట్రెంగ్త్ that gives the mightiness. It can be 10 people, but if they are united in Christ, under the Holy Spirit, with the power of God, my friends, they will be mighty. వాళ్ళు గొప్ప శక్తిగా ఉండగలుగుతారు, వాళ్ళ గొప్ప శక్తిగా అవ్వగలుగుతారు. ఈజ్ యువర్ ఫెలోషిప్ లైక్ దాట్? మీరు ఏ చర్చ్లో మెంబరో నాకు తెలియదు. వాట్ అబౌట్ యువర్ చర్చ్? డూ యూ హ్యావ్ దట్ యూనిటీ? Satan is attacking that is visible, that which is visible, and through that he wants to attack the invisible. కంటికి కనబడేటువంటి కుటుంబము, కంటికి కనబడేటువంటి సహవాసాలు, కంటికి కనబడేటువంటి గుంపులు, వాటిని అటాక్ చేసి డివైడ్ చేయటం బట్టి కంటికి కనబడినటువంటి సార్వత్రిక సంఘాన్ని అటాక్ చేయాలనుకుంటున్నాడు. Therefore Paul's exhortation is eager to maintain that unity. ఆ యొక్క యూనిటీని కాపాడటానికి ఈగర్గా ఉండండి అని అంటున్నాడు. ఐ డోంట్ నో వెదర్ యు ఆర్ హోల్డింగ్ ది ప్లే కార్డ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్, వెదర్ యువర్ బల్బ్ ఈస్ గ్లోయింగ్ ఆర్ నాట్. చెక్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని చూడండి. అండ్ వాట్ ఈస్ యువర్ రిలేషన్, వాట్ ఈస్ యువర్ ఫెలోషిప్ విత్ యువర్ నైబర్, విత్ అ ఫెలో క్రిస్టియన్. తోటి క్రైస్తవులతో మీ సహవాసం ఎలా ఉందో చూడండి. చేతులు జోడించి బతిమిలాడి అడుగుతున్నాను నేను, ప్లీజ్, ఐ బెగ్ యూ, ఐ ప్లీడ్ యూ. If you don't have that, అది లేకపోతే soon you will be under attack by Satan. అది లేకపోతే సాతానుడు మిమ్మల్ని అటాక్ చేస్తాడు and you will be destroyed. ఆ డిస్ట్రక్షన్ మీ జీవితంలోకి రాకూడదంటే
ప్రభు దగ్గర నుంచి క్షమాపణ పొందాలి. తోటి విశ్వాసులతో క్షమాపణ అనుభూతిలోకి మీరు రావాలి. యూ మస్ట్ బి రికన్సైల్డ్ విత్ గాడ్ అండ్ విత్ ఈచ్ అదర్. ప్రభువుతో సమాధాన పడాలి, తోటి విశ్వాసులతో సమాధానం ఉండాలి. దెన్ దట్ యూనిటీ వుడ్ బి దేర్. ఆర్ యూ ఎంజాయింగ్ దట్ యూనిటీ అండ్ యూనిట్ యాజ్ ద యూనిట్? ఇఫ్ నాట్, వీ నీడ్ టు చెక్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మా దేవా, మా ప్రభా, త్రిత్వ దేవునిలో మాకున్నటువంటి ఈ యొక్క ఐక్యతకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇచ్చావు మీరు మాకు ఈ ఐక్యతను, దాన్ని కాపాడుకోవాలి ప్రభా. శత విధాల ప్రయత్నం చేసి కాపాడుకోవాలి. సాతానుడు ఎన్నో విధాలుగా దాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నం చేస్తుండగా ప్రభా, వీ నీడ్ టు కీప్ ఇట్ అప్, వీ నీడ్ టు మెయింటైన్. ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు విన్నారు, వారి కుటుంబాలలో, వాళ్ళ సహవాసాలలో, వాళ్ళ సంఘాలలో త్రిత్వ దేవునిలో మేము పొందినటువంటి ఆ ఐక్యతను కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఆత్మలో ఒక శరీరమయ్యాం, ప్రభువును బట్టి ఒక విశ్వాసంలోకి, ఒక బాప్తిసం ద్వారా ఒక నిరీక్షణలోకి పిలువపడ్డాం. తండ్రి దేవుని ద్వారా ఒక కుటుంబంలో మేము సభ్యులమయ్యాం. ఈ 7 మాలో ఐక్యతకు కారకమయ్యని ప్రభు, దాన్ని కాపాడుకున్నటకు కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.